ఒక విశాలమైన అడవి. ఆ అడవిలో పచ్చని చెట్లు, రంగురంగుల పూలు, చిలిపి వాగులు ఉండేవి. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించగానే ఆ అడవి నవ్వినట్టుగా కనిపించేది. అదే అడవిలో ఒక అందమైన చిలుక, చురుకైన కుందేలు, ముద్దైన ఆవు నివసించేవి. ఆ చిలుక పేరు చిట్టి. చిట్టి ఎప్పుడూ చెట్లపై కూర్చుని మధురంగా పాటలు పాడేది. అడవిలో ఎవరికైనా బాధగా ఉంటే చిట్టి పాట వింటే చాలు మనసు తేలికపడేది. కుందేలు పేరు చిన్ను. చిన్ను చాలా వేగంగా పరుగెత్తేది. ఎవరికైనా సందేశం చెప్పాలి అంటే అందరూ చిన్నునే పిలిచేవారు. ఆవు పేరు గౌరీ. గౌరి నెమ్మదిగా నడిచినా చాలా తెలివైనది, దయగలది. చిన్న జంతువులకు తల్లిలాగా ఉండేది. ఒకరోజు చిన్ను ఆడుకుంటూ జారి పడింది. కాలిమీద చిన్న గాయం అయింది. నొప్పితో చిన్ను ఏడవడం మొదలుపెట్టింది. అది చూసిన చిట్టి వెంటనే చెట్టుపై నుంచి కిందికి ఎగిరి వచ్చింది. భయపడకు చిన్నూ, నేనున్నాను అని మృదువుగా చెప్పింది. చిట్టి గౌరిని పిలిచింది. గౌరి వచ్చి తన పెద్ద చెవి నీడలో చిన్నును కూర్చోబెట్టింది. గాయంపై చల్లని నీరు చల్లింది. చిన్ను నవ్వుతూ, స్నేహం అంటే ఇదే కదా అంది. కొన్ని రోజుల తర్వాత అడవిలో వర్షాలు పడలేదు. వాగులు ఎండిపోయాయి. జంతువులందరికీ దాహం వేసింది. ముఖ్యంగా గౌరికి చాలా అలసటగా అనిపించింది. చిట్టి ఆకాశంలో చాలా ఎత్తుకు ఎగిరి చూసింది. చాలా దూరంలో ఒక చిన్న చెరువు కనిపించింది. వెంటనే వచ్చి చిన్నుకి, గౌరికీ చెప్పింది. చిన్ను ముందుగా పరుగెత్తుతూ దారి చూపింది. గౌరి వెనక నెమ్మదిగా వచ్చింది. ముగ్గురూ కలిసి చెరువు దగ్గరకు చేరారు. నీరు తాగి అందరూ సంతోషపడ్డారు. గౌరి అంది, మనందరి బలం కలిస్తే ఏ సమస్యైనా చిన్నదే. ఇలా రోజులు గడుస్తుండగా ఒకరోజు అడవిలో భయంకరమైన సంఘటన జరిగింది. వేసవికాలం కావడంతో ఎండలు ఎక్కువయ్యాయి. ఎవరో నిర్లక్ష్యంగా వదిలిన మంట అడవిలో చెలరేగింది. పొగలు ఎగసిపడ్డాయి. జంతువులన్నీ భయంతో పరుగులు తీశాయి. చిట్టి వెంటనే పరిస్థితిని అర్థం చేసుకుంది. ఆకాశంలో ఎగిరి, అందరూ సురక్షిత ప్రాంతానికి వెళ్ళండి అని గట్టిగా అరవడం మొదలుపెట్టింది. చిన్ను తన వేగంతో ముందుగా వెళ్లి సురక్షితమైన దారిని కనుగొంది. గౌరి తన బలంతో దారిలో పడిపోయిన కొమ్మలు, చెట్లు నెమ్మదిగా తొలగించింది. చిన్న జంతువులు నడవలేకపోతే గౌరి వాటిని తన దగ్గరికి తీసుకుంది. చిట్టి ఆకాశం నుంచి దారి చూపింది. చిన్ను ముందు నుంచి అందరినీ నడిపించింది. చివరికి అందరూ సురక్షితంగా అడవికి అవతల ఉన్న మైదానానికి చేరుకున్నారు. మంటలు అక్కడికి చేరలేకపోయాయి. అందరూ చిట్టి, చిన్ను, గౌరిని చూసి ఆశ్చర్యపోయారు. మీరు ముగ్గురూ లేకపోతే మేమేం చేసేవాళ్లం అని జంతువులన్నీ కృతజ్ఞతలు చెప్పాయి. అప్పుడు గౌరి నెమ్మదిగా అంది, మాలో ఎవరు గొప్ప